హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఆర్ అన్గైడెడ్ మీడియా. వైర్లెస్ ట్రాన్స్మిషన్ అని కూడా అనొచ్చు, అన్గైడెడ్ మీడియా అని కూడా అనొచ్చు. నో ఫిజికల్ మీడియం ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్. ఇక్కడ మనము సిగ్నల్స్ గురించి మాట్లాడుకుంటాం. ఈ టాపిక్ అంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ ని ట్రాన్స్మిషన్ చేయడానికి ఎలాంటి ఫిజికల్ మీడియం కూడా అవసరం లేదు. ఎలాంటి ఫిజికల్ మీడియం అంటే ఎలాంటి వైర్ కూడా కనెక్ట్ చేయ అవసరం లేదు అనమాట. ఇక 3 టైప్స్ ఉన్నాయి: రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్. ఫస్ట్ వచ్చేసి రేడియో వేవ్స్. రేడియో వేవ్స్ లో ఏమవుతుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి అన్ని డైరెక్షన్ లో ట్రాన్స్మిట్ అవుతాయి అన్నమాట. అన్ని డైరెక్షన్ లో. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే సెండర్ అనేవాడు రిసీవర్ కి సిగ్నల్ పంపించాలి అనుకుంటున్నాడు. ఇక్కడ యాంటీనాని యూజ్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా ఏమవుతుంది అంటే ఎయిర్ లో జరుగుతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మల్టీకాస్ట్ కమ్యూనికేషన్. అంటే మల్టీకాస్ట్ కమ్యూనికేషన్ లో యూజ్ చేస్తాము. మల్టీకాస్ట్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఒక సెండర్ ఉంటారు, మల్టిపుల్ రిసీవర్స్ ఉంటారన్నమాట. అప్పుడు ఏ రిసీవర్ అయినా సరే రేడియో వేవ్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకోవచ్చు. ఓమీ డైరెక్షన్ యాంటీనాని యూజ్ చేస్తాము. ఎందుకు అంటే సిగ్నల్స్ అనేవి అన్ని డైరెక్షన్ లో ట్రాన్స్మిట్ చేయడానికి అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎఫ్ఎం రేడియో, టెలివిజన్. సెకండ్ వచ్చేసి మైక్రోవేవ్స్. మైక్రోవేవ్స్ లో ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది 1 and 30 GHz ఉంటుంది. GHz అంటే జిగాహిజ్ అనమాట. ఇది యూనికాస్ట్ కమ్యూనికేషన్. యూనికాస్ట్ కమ్యూనికేషన్ కి మైక్రోవేవ్స్ అనేవి యూజ్ చేస్తారు. యూనికాస్ట్ కమ్యూనికేషన్ అంటే ఒక సెండర్, ఒక రిసీవర్ ఉంటారన్నమాట. ఇక్కడ దీని యూనికాస్ట్ ని ప్రాసెస్ టు ప్రాసెస్ కమ్యూనికేషన్ అని కూడా అంటారు. మైక్రోవేవ్స్ అనేవి 2 కేటగిరీస్ గా డివైడ్ చేయబడినాయి. ఒకటి టెరిస్ట్రియల్, ఇంకొకటి శాటిలైట్. ఫస్ట్ టెరిస్ట్రియల్ లో ఏమవుతుంది అంటే కమ్యూనికేషన్ అనేది లోకల్ గా జరుగుతుంది అనమాట. అంటే విత్ ఇన్ లిమిటెడ్ రేంజ్ లో జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే టెలిఫోన్, వైఫై తీసుకున్నాం అనుకో. వైఫై అనేది ఒక సర్టెన్ రీజియన్ లో మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఆ రీజియన్ దాటి వెళ్తే వైఫై అనేది కనెక్ట్ అవ్వదు. ఇది టెరిస్ట్రియల్ కి ఎగ్జాంపుల్ అన్నమాట. సెకండ్ శాటిలైట్. కమ్యూనికేషన్ విల్ బి ఇన్ గ్లోబల్. అంటే గ్లోబల్ గా జరుగుతుంది అనమాట, వైడ్ రేంజ్ లో. ఎగ్జాంపుల్స్ వచ్చేసి వెదర్ రిపోర్ట్, మొబైల్ నెట్వర్క్. ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి మైక్రోవేవ్స్ అన్నమాట. స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేసి సెండర్ నుంచి రిసీవర్ కి సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. ఇలా దీని అప్లికేషన్స్ వచ్చేసి కమ్యూనికేషన్, నావిగేషన్, రేడియో, రేడియో ఆస్ట్రోనమీ. అడ్వాంటేజెస్ వచ్చేసి ట్రాన్స్మిషన్ ఈజ్ చీపర్ దెన్ యూజింగ్ కేబుల్స్. కేబుల్స్ యూజ్ చేస్తే ట్రాన్స్మిషన్ జరుగుతుంది, కానీ ఇందులో ట్రాన్స్మిషన్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది కేబుల్ యూజ్ చేయకుండా. ట్రాన్స్మిషన్ ఓవర్ కమ్యూనికేషన్ ఓవర్ ఓషన్ కెన్ బి అచీవ్డ్. అంటే సపోజ్ ఒక కంట్రీలో సెండర్ ఉండి ఇంకొక కంట్రీలో రిసీవర్ ఉండి సెండర్ అనేవాడు రిసీవర్ కి సిగ్నల్ పంపించాలి అనుకుంటే అలా కూడా జరుగుతుంది అనమాట. త్రూఅవుట్ కంట్రీస్ కూడా అవుతుంది అని. థర్డ్ వన్ వచ్చేసి ఇన్ఫ్రారెడ్. ఇందులో ఇది ఏంటి అంటే కమ్యూనికేషన్ అనేది షార్ట్ రేంజ్ లో జరుగుతుంది అనమాట. దిస్ ఈస్ ఫర్ కమ్యూనికేషన్ ఓవర్ షార్ట్ రేంజ్. షార్ట్ రేంజ్ లో కమ్యూనికేషన్ అయ్యేదానికి ఇన్ఫ్రారెడ్ అంటారు. ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది 300 GHz నుంచి 400 GHz వరకు ఉంది. ఎగ్జాంపుల్ టీవీ రిమోట్, ఏసీ రిమోట్, వైర్లెస్ స్పీకర్స్. ఇక్కడ చూస్తే రిమోట్ కంట్రోల్ టీవీ మధ్యలో ఇన్ఫ్రారెడ్ లింక్ ఉంది. ఈ రిమోట్ ఇక్కడ మాత్రమే చేస్తే ఆపరేట్ అవుతుంది. వేరే రీజియన్ లో తీసుకెళ్లి ఈ టీవీని ఆపరేట్ చేయడానికి అవుతుందా? అవ్వదు కదా. అదే అన్నమాట ఇన్ఫ్రారెడ్ అంటే. డ్యూ టు షార్ట్ రేంజ్ అవ్వడం వల్ల ఈ మీడియం అనేది, ఈ ట్రాన్స్మిషన్ మీడియం అనేది చాలా సెక్యూర్ అన్నమాట మిగతా వాటితో పోల్చుకుంటే. ఓకే, రిమైనింగ్ టాపిక్స్తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ.